ఈ ఎపిసోడ్లో మనం క్రీస్తు న్యాయపీఠముకు అలాగనే బైబిల్లో రాయబడినటువంటి వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటే ధవళమైనటువంటి సింహాసనం మీద దేవుడు ఇచ్చేటువంటి తీర్పుకు డిఫరెన్సెస్ ఏంటనేటువంటిది మనం చూద్దాం. మొట్టమొదటి వచ్చేసి జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, తర్వాతది వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ఈ రెండింటికి ఉండేటువంటి తేడాలు ఏంటి? క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళేటువంటిది ఎవరంటే విశ్వాసులు మాత్రమే. యేసు యందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చి వారి భక్తిని జాగ్రత్తగా అంతం వరకు కొనసాగించుకునేటువంటి వారు ర్యాప్చర్ టైంలో వాళ్ళు వారితో విశ్వాసులైనటువంటి వారు అలాగనే విశ్వాసంలో చనిపోయేటటువంటి వారు ర్యాప్చర్ టైంలో మహిమ శరీరము దాల్చి వాళ్ళు మధ్యాకాశంలోకి వచ్చేటువంటి యేసును చూస్తారు. అలాగనే వీరు చూసిన తర్వాత వీరు ఈ రెండు గుంపులు అలాగనే ప్రభుతో పాటు పరలోకానికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళు వెళ్ళేటువంటి వారందరూ కూడా అక్కడ క్రీస్తు న్యాయపీఠం దగ్గర వాళ్ళు ప్రత్యక్షం అవ్వాల్సిందే. అంటే ఒకసారి మనం అనుకుంటాం దేవుని బిడ్డలుగా ఉన్న తర్వాత మనం విశ్వాసులుగా మంచి భక్తి చేసిన తర్వాత మనం క్రీస్తు న్యాయం అంటే జడ్జిమెంట్ మనకు ఉండదా అనేటువంటిది అనుకోవచ్చు. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే జడ్జిమెంట్ అనేటువంటిది ఏంటంటే ఒకటి ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. అంటే ఎలా ఉంటుందంటే అది 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను. అట్లాగనే రోమిలకు రాసేటువంటి పత్రిక 14:10లో కూడా మనం చూస్తాం. సహోదరునికి తీర్పు తీర్చనేలా సహోదరిని నిరాకరింపనేలా మనందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. అదే 1 కొరింథీ రాసిన పత్రికలు కూడా మనం చూస్తాం. 3వ అధ్యాయం 13వ వచనంలో ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే వారు జరిగించినటువంటి క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి విషయంలో జడ్జిమెంట్ అనేటువంటిది అక్కడ జరుగుతుంది. అంటే ఇక్కడ మనం రక్షించబడినటువంటి వారం ప్రభు దగ్గరికి అక్కడ పరలోకానికి వెళ్తాం. అక్కడ మనం దేవుని న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు మన రక్షణ అనేటువంటిది మనం కొనసాగించుకుంటూ వచ్చాం. అయితే పరలోకానికి ఎంటర్ అవుతాం, క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడతాం. ఆ జడ్జిమెంట్ వలన క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడటం వల్ల మనం పరలోకాన్ని కోల్పోతామా అనేటువంటిది కాదు. అసలు అక్కడ మనం పరలోకాన్ని కోల్పోము. పరలోకంలో మనం ఉంటాం. ఎంటర్ అయిన తర్వాత పరలోకంలో మనం అక్కడే ఉంటాం. యుగ యుగములు దేవునితో పాటే ఉంటాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే మనము మారు మనసు పొంది దేవుని యొక్క బిడ్డలకు అడుగులు వేసిన తర్వాత మనం ఎంత నమ్మకంగా బ్రతుకుతున్నాం, దేవుని కొరకు ఎంతగా మనం జీవిస్తున్నాం. శిష్యులైనటువంటి వారు మాటకు లోబడి వాళ్ళు జాలరులుగా ఉండేటట్టు వాళ్ళు వారి యొక్క వృత్తిని వదిలిపెట్టి ప్రభు పిలుపు మేరకు వాళ్ళు వచ్చినారు. దేవుని యొక్క పని వాళ్ళు చేసినారు. వాళ్ళు అంతం వరకు నిలబడినారు. ఈవెన్ యేసుప్రభు వారిని తర్వాత పునరుద్ధరణ తర్వాత చూసిన తర్వాత వాళ్ళ జీవితాలను అసాక్షులుగా వాళ్ళు అర్పించడానికి కూడా వాళ్ళు వెనక్కి తిరగకుండా దేవుని కొరకు వాళ్ళు బ్రతికినటువంటి వారిగా ఉన్నారు. అంటే దేవుడు వారికి శిష్యులుగా వాళ్ళను స్వీకరించినాడు. తర్వాత ఆ పని అప్పగించినారు. మీరు అందరూ వెళ్ళండి, ఇద్దరిద్దరుగా వెళ్ళండి, సువార్తను మీరు అందించండి, శిష్యులుగా చేయండి, బాప్తిజం ఇవ్వండి, అట్లాగనే స్వస్థపరచండి, దయ్యాలను వాళ్ళు వెళ్ళగొట్టండి. మినిస్ట్రీ అనేటువంటిది ప్రభు అప్పచెప్పినారు. అప్పగించిన తర్వాత ఆ పనిని అలాగను కొనసాగించుతూ అలాగను ముందుకు వాళ్ళు వెళ్ళి ప్రభు కొరకు వాళ్ళ జీవితాలను అర్పించడానికి కూడా సిద్ధమైనారు. అంటే వారు దేవుని కొరకు ఎంత శ్రేష్టటువంటి వారుగా బ్రతికారో అందుకనే దేవుడు వారికి
పరలోకంలో వాళ్ళకి ఇచ్చేటువంటి సీట్ ఆ లెవెల్ అనేటువంటిది వేరుగా ఉంటుంది. అలాగనే మనం కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము, రక్షించబడినటువంటి మనము, మన రక్షణ దొరికింది కదా, మనం పరలోకానికి వెళ్తాం కదా అనేటువంటి రీతిలో మనం సాటిస్ఫైడ్ వారము కాకుండా, ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం. క్రీస్తు న్యాయపీఠము దగ్గర రక్షించబడే వారు నిలబడినప్పుడు ప్రభువారు అడుగుతారు, నేను నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను కదా, నేను నీ కొరకు నా జీతాన్ని పణంగా అర్పించాను కదా, నా కోసం ఏం చేశావు అనేటువంటి రీతిలో దేవుడు అడగటానికి మనకు ఆస్కారం ఉంది. కాబట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడేటువంటి మనము దేవుని కొరకు మనం ఎలా బ్రతుకుతున్నాం, దేవుని రాజ్యాన్ని మనం ఎలా కడుతున్నాం, దేవుని కొరకు మనం ఎలా సాక్రిఫైస్ చేస్తున్నాం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మన జీవితము దేవుడిని సంతోషపెట్టేటువంటి రీతిలో మన జీవితం ఉందా? మనం ఆత్మల పట్ల భారం తడుగులు వేస్తున్నామా? లేదంటే నా ప్రాణమా తినుము త్రాగుము అనేటువంటి రీతిలో మనం ఈ లోకంలో రక్షించబడ్డాం, పర్లేదు ఇకేముంది, మన లోకంలో బతికితే సరిపోద్ది అనేటువంటి రీతిలో మనం ఎంజాయ్ చేసినట్లయితే, ప్రిమెంట్ వల్ల ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, దీనిని బట్టి మనంతటికి మనం రక్షించబడి, మనంతటికి అంటే దేవుని కృపచేత రక్షించబడి మనం రక్షణ ఉందలే అనేటువంటి రీతిలో మన పనుల్లో మనం అడుగులు వేసి మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, మన సంపాదనలో ఇలా మనం జీవించినట్లయితే, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇతరులను చూసి మనం తలదించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభు కొరకు మనం జీవించకపోయినట్లయితే దేవుడు మనల్ని చెడ్డ దాసుడా అనేటువంటి రీతిలో అనటానికి అవకాశము ఉంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళేటువంటిది ప్రతి విశ్వాసి అంతవరకు నిలబడేటువంటి వారందరూ కూడా ఈ యొక్క జడ్జిమెంట్ తీర్పు దగ్గరికి అక్కడ ఆ సీటు దగ్గర మనం నిలబడాలి. నిలబడినప్పుడు మనకు ఎవాల్యుయేషన్ జరుగుతుంది. మన భక్తి చేసిన తర్వాత, రక్షించబడిన తర్వాత మన భక్తి లెవెల్ అనేటువంటిది, ప్రభు కొరకు ఎలా జీవించాం అనేటువంటిది, దేవుని కార్యాలు ఎలా జరిగించాం అనేటువంటిది, వీటన్నిటిలో కూడా మన యొక్క దేవుడు మనల్ని ఎవాల్యుయేట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము అక్కడ దేవుని యొక్క న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం రక్షించబడినటువంటి మనము మన పరలోకాన్ని కోల్పోవు, కానీ దేవుని దగ్గర నిలబడతాం. అక్కడ ప్రభు మనకు రివార్డ్స్ అనేటువంటిది ఆయన మనకు ఇస్తారు. అక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఆయన అంటే దేవుని యొక్క బిడ్డలుగా మనం నమ్మకంగా కనుక మనం జీవించినట్లయితే మనకు జీవ కిరీటం అనేటువంటిది, క్రౌన్స్ అనేటువంటి దేవుడు మనకిస్తాడు. అలానే యేసు ప్రభువారిని, క్రీస్తును మనం ఎక్కువగా ప్రేమించినట్లయితే దేవుడు నీతి కిరీటం అనేటువంటిది ఇస్తాడట. విశ్వాసంగా మనం జీవించినట్లయితే, విశ్వాసంగా సేవ చేసినట్లయితే, దేవుడు అప్పచెప్పిన పనిని మనం జాగ్రత్తగా నమ్మకంగా మనం చేసినట్లయితే ప్రభువారు మనకి మహిమ కిరీటం అనేటువంటిది, అలా కాకుండా ఇంకా ఎన్నో రివార్డ్స్ అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగనే మనం జీవించినటువంటి విధానాన్ని బట్టి మనల్ని ఎవాల్యుయేట్ చేసి మిలేనియంలో, అంటే 1000 సంవత్సరాల పరిపాలనలో మనకు దేవుడు కొంత అసైన్మెంట్ అనేటువంటిది ఇస్తాడు. అక్కడ మనము లీడర్స్గా ఉంటాం. 1000 సంవత్సరాల పరిపాలనలో దేవుడు లిటరల్గా పరిపాలన చేసేటువంటి, యేసయ్య పరిపాలన చేసేటువంటి టైంలో ఈ దేవుని కొరకు నువ్వు బ్రతికినటువంటి బ్రతుకును బట్టి, దేవుని కొరకు నువ్వు సాక్రిఫైస్ చేసినట్టు దాన్ని బట్టి, ఆయన కార్యాలు అలా చేసావు దాన్ని బట్టి దేవుడు నీకు ఆ రోజుల్లో 1000 సంవత్సరాల పరిపాలన టైంలో దేవుడు నీకు పని అప్పచెప్తాడు. ఏంటంటే ఒక లీడర్గా నేను పెడతాడు. కొంతమంది మీద లీడర్లు పెడతారు. ఇప్పుడు మనం చూస్తాం, కార్పొరేటర్సు, పంచాయతీ ప్రెసిడెంట్సు, లేకపోతే ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఇవాళ మనం చూసినట్లయితే ఈ యొక్క పొలిటికల్గా కానీ ఈ వచ్చేటువంటి ఈ యొక్క పొజిషన్స్ 5 సంవత్సరాలే. ఇప్పుడు మనం గనక దేవుని కొరకు చక్కగా మనం జీవించినట్లయితే, అంటే రక్షించబడి రక్షణ జాగ్రత్త కొనసాగించుకుంటూ దేవుని కొరకు సాక్రిఫిషియల్ భక్తి అనేటువంటిది మనం చేసినట్లయితే, దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగినట్లయితే, మన బలము, మన శక్తి, మన జ్ఞానము, మనకున్నటువంటి అన్నీ కూడా ప్రభు కొరకు మనం ఖర్చు పెడుతూ మనం ముందుకు వెళ్ళినట్లయితే, దేవుడు మనకు ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో కూడా మనకు దేవుడు కొంత అజమాయిష్ అనేటువంటి దేవుడు అప్పగిస్తాడు. అప్పుడు ఒక లీడర్గా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి ఎవాల్యుయేషన్ అనేటువంటిది అంతా కూడా జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా
మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు న్యాయపీఠము దగ్గరికి ప్రతి విశ్వాసి వెళ్ళాలి. అక్కడ నీకు ఎవాల్యుయేషన్ జరగదనేటువంటిది అనుకోకూడదు. దేవుడు మనం మారుమనసు పొందాం, రక్షించబడ్డాం, చక్క పరలోకానికి వెళ్ళిపోతాం, అక్కడ యేసయ్య దగ్గర మనం నిలబడతాం, అక్కడ సంతోషంతో యుగయుగములు ఆయన్ని ఆరాధిస్తూ అక్కడ ఉంటాం అనేటువంటిది జరుగుతుంది. కానీ దానికి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువారు మనల్ని క్వశ్చన్ చేస్తారు. మన భక్తి విషయంలో, ప్రభు కొరకు నిలబడినటువంటి విషయంలో, దేవుని కొరకు ఆత్మల పట్ల భారంతో ఎంత నువ్వు జీవించావు, జీవించలేదా, నీ రక్షణతో నువ్వు సాటిస్ఫై అయిపోయావా, వీటన్నిటి కూడా ఎవాల్యుయేషన్ అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రతి బిలీవరు క్రీస్తు న్యాయపీఠము దగ్గర నిలబడాలి. అది క్రీస్తు న్యాయపీఠము దగ్గర జరిగేటువంటి సంఘటన. అయితే మరొక జడ్జిమెంటు అనేటువంటిది ఉంది. అది ధవళమైనటువంటి సింహాసనం. ఆ సింహాసనం మీద దేవుడు ఉంటారు. అయితే ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠము జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్కి ఈ యొక్క వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవళమైన సింహాసనము మీద ప్రభువారు కూర్చున్నప్పుడు జరిగేటువంటి జడ్జిమెంట్కి ఎంత తేడా ఉంటుందంటే, ఎంత గ్యాప్ ఉంటుందంటే 1007 సంవత్సరాలు. ఎందుకంటే ర్యాప్చర్ జరిగిన తర్వాత మనము పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళిన వెంటనే క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం నిలబడాలి. దాని తర్వాత ట్రిబులేషన్ అనేటువంటి చూస్తాం, 7 సంవత్సరాలు. దాని తర్వాత మిలేనియం, ట్రిబులేషన్ చివరిలో ప్రభువారు లోకానికి వస్తారు, సెకండ్ కమింగ్. దాని తర్వాత 1000 సంవత్సరాలు ఆయన యొక్క పరిపాలన ఈ భూమి మీద జరుగుతుంది. ఆ చివరిలో 1000 సంవత్సరాల చివరిలో ఈ యొక్క వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి క్రీస్తు న్యాయపీఠానికి దగ్గర జరిగేటువంటి ఆ యొక్క జడ్జిమెంట్కి, దాని తర్వాత ఎవాల్యుయేషన్కి, ధవళమైన సింహాసనానికి జరిగేటువంటి జడ్జిమెంట్కి ఆ మధ్య గ్యాప్ 1007 సంవత్సరాలు తేడా అనే గ్యాప్ అనేటువంటిది ఉంటుంది. అలాగనే ఇక్కడ మనం ఈ న్యాయపీఠం దగ్గర, అంటే ధవళమైన సింహాసనం దగ్గర ఎవరు అక్కడ నిలబడతారు అంటే అన్బిలీవర్స్. ఎవరైతే యేసు యందు విశ్వాసం ఉంచరో, యేసు యందు నమ్మిక ఉంచరో, యేసు దేవుడు కాదన్నారో, యేసుకి వ్యతిరేక అడుగులు వేసినారో, అన్బిలీవర్స్ అందరూ కూడా ఈ యొక్క ధవళమైన సింహాసనం దగ్గర అక్కడ నిలబడాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా, అంటే చనిపోయేటటువంటి వారు ఎవరున్నా సరే దేవుని యొక్క సింహాసనం మీద ఇది భయంకరమైనటువంటి జడ్జిమెంట్, తీర్పు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం దీని గురించి. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 15వ వచనం దాకా మనం చదివినట్లయితే, ఈ యొక్క ధవళమైన సింహాసనము మీద దేవుడు కూర్చుని అక్కడ తీర్పు అనేటువంటి దాని గురించి చూసినట్లయితే 11వ వచనంలో మనం, మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు చూడండి ఇక్కడ, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, ఎవరైతే చనిపోయినటువంటి వారందరూ కూడా అవిశ్వాసులుగా ఉండేటటువంటి వారు, అన్బిలీవర్స్, యేసు యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ఆ సింహాసనం ఎదుట నిలబడిండుట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. చూడండి, గ్రంథములు బైబిల్ దేవుని యొక్క వాక్కులు మనం చూస్తాం. గ్రంథములు అనేటువంటిది మనం చూస్తాం. గ్రంథము అంటే జీవగ్రంథము. ఒక గ్రంథము, జీవగ్రంథములు ఎవరి పేర్లైతే వ్రాయబడలేదో అనేటువంటిది. గ్రంథములు అంటే మన యొక్క చిట్ట అంతా కూడా దాంట్లో రాయబడి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే ఈ లోకంలో దేవునికి వ్యతిరేకముగా పాపములో, అపవిత్రలో, అపరిశుద్ధతలో పాప జీవితాన్ని కొనసాగించినారో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క చిట్ట, ఏ తప్పులు, ఏ అవిధేయతలు, ఏదో భక్తిహీనత, ఏ పాపములు, ఎవరిని దుఃఖపెట్టారు, ఎవరిని బాధ పెట్టారు, ఆ లిస్ట్ అంతా కూడా గ్రంథములలో ప్రతి ఒక్కరి యొక్క డేటా అందుట్లో వ్రాయబడదు. మనం చేసేటువంటి ప్రతి తప్పులు కూడా ఆ గ్రంథములలో వ్రాయబడతాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును, వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి, చూడండి ఇక్కడ, ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు
తీర్పు పొందిరి. మృతులైనటువంటి వారు ఎక్కడి నుంచి వస్తారో కూడా చూస్తాం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు నొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో వేయబడను. చూడండి, తీర్పు అంత భయంకరమైనటువంటి తీర్పు. ఈ ధవళమైనటువంటి సింహాసనం దగ్గర నిలబడేటువంటిది విశ్వాసులు కాదు. విశ్వాసులైనటువంటి వారికి ఈ తీర్పు అనేటువంటిది ఉండదు. విశ్వాసులైనటువంటి వారికి తీర్పు అనేటువంటిది కాదు. కానీ అక్కడ ఏంటంటే న్యాయపీఠం దగ్గర మనం నిలబడతాం. అక్కడ జరిగేటువంటిది ఏంటంటే మన భక్తి, మన జీవితము దేవుని కొరకు బ్రతికినటువంటి విషయాలలో దేవుడే ఆయన కొరకు బ్రతికినప్పుడు ఆ ఎవాల్యుయేషన్ అనేటువంటి చేసి అక్కడ మనం ఆయన కొరకు ఎక్కువగా జీవించినట్లయితే రివార్డ్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ అలా జీవించకపోయినట్లయితే మనం పరలోకాన్ని కోల్పోము, కానీ పరలోకంలో ఉంటాము, కానీ మనం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరము ఆ క్రీస్తు న్యాయపీఠం దగ్గర వస్తుంది. ఇక్కడ మాత్రము అన్బిలీవర్స్, అవిశ్వాసులైనటువంటి వారు అందరికి కూడా, దేవుని యందు విశ్వాసులైనటువంటి వారికి, పాపంలో జీవించేటువంటి వారందరికీ కూడా ప్రభు యొక్క తీర్పు ధవళమైనటువంటి సింహాసనం దగ్గర ప్రతి ఒక్కరూ నిలబడాల్సి వస్తుంది. అక్కడ మన క్రియల చొప్పున మనకు తీర్పు తీర్చబడతాం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే మన భక్తిని మనం కొనసాగించుకోవాలి. నువ్వు మారుమనసు పొందావా? రక్షణ ఎటువంటి దానిలో నువ్వు బ్రతుకుతున్నావా? బాప్తిజం తీసుకున్నావా? నమ్మకంగా బ్రతుకుతున్నావా? అంతవరకు నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం చేయవలసినటువంటిది ఏంటంటే ప్రభు పనిలో బాధ్యత కలిగినటువంటి శిష్యరికం నువ్వు చేయాలి. దేవుడు అప్పగించినటువంటి పని అది మనకి. ప్రతి ఒక్కరము 12 మంది శిష్యులే కాదు, 12 మంది శిష్యులు 2000 సంవత్సరాల టైంలో వారు చేసేటువంటి భక్తిని బట్టి, దేవుడు అప్పచెప్పినటువంటి భక్తి అసైన్మెంట్ని బట్టి ఆ మిషన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసినారు. దేవుడు ఆ మిషన్ అప్పగించినారు. అంతటా వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుకుంటాను అని దేవుడు చెప్పినాడు. ఆ ప్రకారం వాళ్ళు వెళ్ళారు, నమ్మకంగా బ్రతికినారు. అలాగనే మనం కూడా అదే కోణంలో దేవుని కార్యాలు మనం జరిగించాలి. అంతేగాని నేను మారుమనసు పొందాను, రక్షణ పొందాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనేటువంటి రీతిలో మనం అనుకున్నామంటే మనం ఎవాల్యుయేషన్ జరిగినప్పుడు, క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు మనం సిగ్గుతో తలదించుకోవాలి. అట్లాగనే మనం భక్తి చేయటండి, మనము ఏ ఒక్కరూ కూడా వెనక్కి జారకూడదు, భక్తిలో బ్యాక్ స్లైడ్ అవ్వకూడదు, పడిపోకూడదు. ఒకవేళ నీ బలహీనతలలో భక్తుల్లో జారిపోయినా సరే వెంటనే ప్రభు పాదాలు పట్టుకుని ఆయన రక్తం ద్వారా నీ పాపలు కడిగించుకోబడి నువ్వు మరలా పరిశుద్ధుడిగా జీవించినట్లయితే పరలోకంలోకి వెళతావు. లేకపోయినట్లయితే ప్రిమేట్ వల్లరా మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఒక అవిశ్వాసిగా మనం బ్రతికినట్లయితే వైట్ థ్రోన్ జడ్జిమెంట్ దగ్గర మన అందరము కూడా నిలబడాల్సిన అవసరము ఉంటుంది. అక్కడ భయంకరమైనటువంటి తీర్పు మనకు దేవుడు తీరుస్తాడు.